ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పేరు మార్మోగుతోంది. ఆయన కేవలం ఒక నటుడు కాదు, ఒక పవర్ఫుల్ డిప్యూటీ సీఎం. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా చాప కింద నీరులా తన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా విస్తరిస్తున్నారు? అయితే ఏ ఏ జిల్లాలో జనసేన ప్రభావం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమ్మడి గోదావరి జిల్లాలు. ఈ జిల్లాలు జనసేన పార్టీకి గుండెకాయలు అని చెప్పవచ్చు. ఇక్కడ పార్టీ ప్రస్తుతం అత్యంత బలంగా ఉంది. ఇక్కడ కాపు సామాజిక వర్గంతో పాటు యూత్ లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం ఎలానో పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఆ విధంగా ఉండబోతోంది. మిగిలిన ప్రాంతాల్లో 30% వరకు ఓటు బ్యాంకును సాధిస్తుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా తన పట్టును గణనీయంగా పెంచుకుంటోంది. గాజువాక, పెందుర్తి వంటి ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉంది. విశాఖను పాలనా రాజధానిగా మార్చడం వంటి అంశాలపై జనసేన తీసుకున్న స్టాండ్ మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంది. మిగిలిన 2 జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కాలంలో ఇక్కడ కమిటీల ఏర్పాటు వేగవంతమైంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి స్థానిక సమస్యలపై పోరాటం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాలలో వీరు చేసే అభివృద్ధి అక్కడి వారిని పవన్ కళ్యాణ్ కు దగ్గర చేస్తుంది. రాజధాని ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలలో కాస్త వెనుకబడిందనే చెప్పవచ్చు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, అమరావతిపై ఒకప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు, జనసేనపై ఉన్న అసమానతలు ఇంకా అలానే ఉన్నాయి. అయితే మంగళగిరిలో జనవాణి పేరుతో సమస్యలు తెలుసుకోవడం, పార్టీ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నడపడం ఆ ప్రాంత జనసేన నాయకులకు మంచి పరిణామం. విద్యావంతులు, ఐటీ నిపుణులు, రైతు కూలీల మద్దతు జనసేనకు ఇక్కడ పెరుగుతోంది. ఈ ప్రాంతాలకు భిన్నంగా రాయలసీమలో జనసేన ప్రభావం ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచో పాతుకుపోయిన టీడీపీ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాయలసీమ వాసిగా ఉన్న జగన్ పార్టీ వైసీపీని తట్టుకుని జనసేన ముందుకు రావడం అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో జనసేనకు 2 ఎమ్మెల్యేలు ఉన్నా వారు టీడీపీ సానుభూతి పరులు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రాయలసీమలో కూడా కాస్త యూత్ ప్రభావం జనసేన వైపు ఉంది. నెల్లూరులో పార్టీకి సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే జనసేనకు కాస్త బలమైన నాయకుడు ఇక్కడ లేకపోవడంతో కాస్త వెనుకబడింది. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం కోసం కనిగిరిలో మంచినీరు ఇవ్వడానికి జలజీవన్ మిషన్ పథకాన్ని మొదలుపెట్టారు. అయితే రాజకీయంగా మాత్రం ఎదగడం లేదు. ఒకప్పుడు జిల్లాను శాసించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని మాత్రం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదట. దీనికి కారణం ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చేసిన పనులేనని తెలుస్తోంది. ఓవరాల్ గా పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తున్న జిల్లాలో సరైన నాయకత్వ లోపంతో వెనకబడుతోంది. జనసేన పార్టీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.